ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు 2 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో ఈ గెలుపుతో మరో 2 పాయింట్స్ సాధించి 16 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానానికి ఆర్సీబీ చేరుకుంది. ఆర్సీబీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్తో దూసుకుపోవడం టాప్ 1 స్థానం మీద కన్నేసిన గుజరాత్, ముంబై జట్లకు తలనొప్పిగా మారింది. చెన్నైపై ఆర్సీబీ గెలుపు అటు ముంబైకి ఇటు గుజరాత్ జట్టుకు కొద్దిగా షాక్ ఇచ్చిందని చెప్పాలి. అయితే ఒక విషయంలో మాత్రం ముంబై జట్టుకు కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. బెంగళూరు జట్టు ప్రస్తుతం 16 పాయింట్స్ సాధించింది. ఆ జట్టు ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 3 మ్యాచ్లు కనుక గెలిస్తే బెంగళూరు జట్టు 22 పాయింట్స్ సాధిస్తుంది. అదే సమయంలో గుజరాత్ కూడా ప్రస్తుతం 16 పాయింట్స్తో 3వ స్థానంలో ఉంది. ఆ జట్టు కూడా ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ముంబై జట్టు ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముంబై గుజరాత్ జట్ల మధ్య మరొక మ్యాచ్ జరగాల్సి ఉంది. గుజరాత్ జట్టు గనక తనకు మిగిలి ఉన్న 4 మ్యాచ్లు గెలిస్తే అప్పుడు ఆ జట్టు కూడా పాయింట్స్ టేబుల్లో 22 పాయింట్స్ సాధించే అవకాశం ఉంది. అయితే ముంబై విషయానికి వస్తే ఆ జట్టుకి ఇంకా 3 మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఆ 3 మ్యాచ్ల్లో గెలిచినా కూడా ముంబై మహా అయితే 20 పాయింట్స్ మాత్రమే సాధించగలదు. కానీ బెంగళూరు, గుజరాత్ జట్లకు 22 పాయింట్స్ సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముంబై జట్టు టాప్ 1 స్థానానికి చేరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నింటినీ కనుక బేరీజు వేస్తే లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి టాప్ 1 జట్టుగా ఏ జట్టు నిలుస్తుందని మీరు భావిస్తున్నారో కమెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.